నూజివీడులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి పార్థసారథి. ఏలూరు జిల్లా నూజివీడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన సుమారు 44 లక్షల విలువైన చెక్కులను 84 బాధిత కుటుంబాలకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరుకాని అధికారుల తీరుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రికి ఫోన్ చేసి కోరారు. అలాగే ముసునూరు తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని, ఏలూరు జిల్లా కలెక్టర్కు ఆదేశం ఇవ్వాలని రెవెన్యూ మంత్రిని పార్థసారథి కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపైనే వినతులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రజాదర్బార్లో మొత్తం 37 ఫిర్యాదులు రాగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాండ్ సర్వే, సెటిల్మెంట్ పరిష్కారం కోసం 18 అర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డ్రైనేజీ, సీసీ రోడ్లు సమస్య పరిష్కారానికి 2 అర్జీలు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 2 అర్జీలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 2 అర్జీలు, రేషన్ కార్డు సమస్యపై 1 అర్జీ, శాంతిభద్రతల విషయంలో 1, R&B రోడ్డు మరమ్మతుల కోసం 1, మున్సిపల్ సీసీ రోడ్డు కోసం 1 అర్జీ, తల్లికి వందనం పథకంలో 1 అర్జీ, మీర్జాపురం గ్రామంలో సీసీ రోడ్డు సమస్యలకు సంబంధించి 7 అర్జీలు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఏదైనా డిఫాల్టర్స్ ఉంటే చెప్పండి. అంతేగాని మేము ఇస్తాము ఏమో అని చెప్పేసి డిస్కషన్కి వదిలేసేటైతే పేదవాళ్ళందరూ కూడా ఏమైపోతారో ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చేటైతే నా దాకా రాదుగా. వాళ్ళే కనుక ప్రోయాక్టివ్గా తీసుకుని పేదలకు గొర్రె లోన్లు ఇవ్వాలి, లేకపోతే ఎవరికైనా కొండలు చేసుకునే వాళ్ళకి లోన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకెవరికైనా యానాలకు లోన్ ఇవ్వాలని ఆలోచించే తత్వం ఉంటే నా దగ్గర దాకా రాకర్లేదు కదా. డిఫాల్టర్స్ ఎవరిని ఉంటే యూ టేక్ దోస్ డీటెయిల్స్ వచ్చిన అప్లికేషన్స్లో ఏమైనా ఉంటే. అంతేగాని మీరు వాళ్ళ డిస్క్రిప్షన్కి ఇచ్చారనుకోండి, నాకు ఇష్టం వచ్చినోడికి ఇస్తా, మా బంధువుకి ఇస్తా, మా మిత్రుడికి ఇస్తా అంటారు. అది కాదు క్వశ్చన్. ఓకే, ఎప్పుడు అవుతున్నాయి? ఇంకా ఎన్ని రోజులు ఆపాలి? నేను ఎన్ని రోజులు చూడాలి? సస్పెండ్ చేయాలి. మీరు ఇక్కడ కలెక్టర్ చెప్పి ఆర్ఐనో ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తాం, లేదా తీసేస్తాం చేయాలి. జోక్గా తీసుకోబోకే సీరియస్. ఎందుకంటే ఎప్పుడు పీజీఆర్ఎస్ పెట్టినా ఓకే, నేను కంప్లైంట్ రాసేస్తాను. మీరు యాక్షన్ తీసుకోవాలి మీద, లేకపోతే తమాషాలు మీరు ఇక్కడ ఎక్కడ ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పారు. మరి అది మన ఈ ఊళ్ళో వచ్చినాక మరి చేయొద్దని చెప్తూనే ఉంటా. అయినా అవుతున్నాడు నరసింహారావు లేడా? ఏమంటాడు? కావాల్సిన పెళ్లి ఎప్పుడు మీరే దిగవల్లి రీసర్వే అంటే చేయలేదు. చేసేదాకా బౌండరీస్ డిస్టర్బ్ చేస్తారు. బౌండరీలు అట్లా చేసినా కూడా మళ్ళీ రీసర్వేలో బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ పూడ్చుకోవాల్సిందే.